కూడా అది అందజేస్తామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. మా కురుబ సోదరులతో కోసం గతంలో అనేక కమ్యూనిటీ భవనాలు కట్టాం. చివరి దశలో పనులకు వచ్చి గల ప్రభుత్వాలు మారినాయి. ఆ పనులు పూర్తవలేదు. వచ్చే 12 నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆదరణ పథకం కింద పనిముట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారితో కూడా చర్చిస్తాం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ముందలు తీసుకెళ్తాం. కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు. అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి, మందులు కానివ్వండి, షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. నాకు అన్న సమానమైన నా పవనన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. తప్పనిసరిగా మా కురుబ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడే పెద్దలు సురేందర్ బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం అడిగారు. భైరవ తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు. భైరవ తిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ, పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మన జిల్లాలో నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆదాయంలో మన జిల్లా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. అందరం కష్టపడితే రాబోయే 3.5 సంవత్సరాల్లో 3వ స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం. దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడున్న బీసీ సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి. మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళనే. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు. గతంలో నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా. మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది. పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా.